హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి ఏమండి అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింతలతో ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటి సౌజన్య, పొద్దున్నే నీ గోల, ప్రశాంతంగా పడుకొనివ్వు అంటూ లేస్తూ కసురుకున్నట్లు అన్నాడు శ్రీధర్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరంగా ఉందండి, లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య. రాత్రి బాగానే ఉన్నావు కదా అన్నాడు శ్రీధర్. అవునండి, మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది. పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకొని అలాగే పడుకున్నానండి. కానీ పొద్దున్నే ఇలా అవుతుందని అనుకోలేదండి అంది బాధగా. సరే, లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు, పిల్లల్ని కూడా లేపు, ఈలోగా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్. ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని వేడి వేడి కాఫీ తాగ్గానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పడుకున్న పిల్లలు కూడా నిద్రలేపి రెడీ అయింది సౌజన్య. ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు. అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కు బయలుదేరారు. శ్రీధర్కు అమ్మ గుర్తొచ్చింది. సౌజీ, అదే అమ్మ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అమ్మ పిల్లల్ని చూసుకునేది. ఇలా చీటికి మాటికి పిల్లలు స్కూలు మాన్పించవలసిన అవసరం, ఇంటికి తాళం పెట్టవలసిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా. సౌజన్య ముభావంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ, నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేదని అద్విక అంటే, అవును, నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది, నైట్ కాగానే బోల్డని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య. ఇద్దరూ అలా నానమ్మ గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, నానమ్మ ఎప్పుడు వస్తుంది, ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య. చాలే, నోరు మోస్తారా, లొడలొడ ఒకటే వాగుడు, తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా. అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా తల్లి, అందుకే అత్తయ్యకు ఇబ్బంది కాకూడదని నానమ్మ వెళ్ళింది. త్వరలోనే వస్తుంది అన్నాడు శ్రీధర్. ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని, 15 రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని, కేర్ఫుల్గా ఉండాలని ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ వాడమన్నాడు. అలాగే 3 డేస్కి ఒకసారి బ్లడ్ చెకప్, జనరల్ చెకప్లు హాస్పిటల్కి వచ్చిపోవాలని చెప్పాడు డాక్టర్. చేసేది లేక పిల్లలను సౌజన్యను చూసుకోవడానికి శ్రీధర్ ఆఫీస్కు వెళ్ళి ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు. మరుసటి రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్ళి పిల్లలకు సౌజన్యకు ఆవకాడో జ్యూస్ తెచ్చాడు శ్రీధర్. హాయ్ డాడీ, మాకు జ్యూస్ తెచ్చాడో అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గంతులు వేశారు. పెద్దాడా ఇది నీకు, అరే చిన్నాడా ఇది నీకు అంటూ చెరో గ్లాస్ జ్యూస్ పిల్లలకు అందించాడు శ్రీధర్. మరో గ్లాసులో జ్యూస్ పోసి, సౌజీ టాబ్లెట్ వేసుకొని ఈ జ్యూస్ తాగు అన్నాడు. ఇంతలో ఆద్య, డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు, ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాసులో పోసి, అందులో సగం నీళ్లు పోసి, అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ, మమ్మీ ఇది తాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది. ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు తల్లి అలా చెప్తున్నావు, అలా నీళ్లు కలపొద్దు అన్నాడు వారిస్తున్నట్లు. లేదు డాడీ, నాన్నమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది, ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది. జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది. కావాలంటే మమ్మీని కూడా అడుగు డాడీ అని అమాయకంగా అంది. శ్రీధర్కు విషయం అర్థమైపోయింది. కోపం కట్టలు తెంచుకుంది. కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు. కోపంగా సౌజన్య వైపు చూశాడు. సౌజన్య తలదించుకుంది. మరుసటి రోజు సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది. ఆ రోజు శ్రీధర్ వంటంతా చేసి అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంతలో బయట నుంచి వచ్చిన అద్విక, డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు, నువ్వుండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున్న మిగిలిన చెద్దన్నం పెట్టింది. డాడీ దీన్ని కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అంది. అలా చేయకూడదు తల్లి అన్నాడు శ్రీధర్. అలాగే చేయాలి డాడీ, కావాలంటే మమ్మీని అడుగు, చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడు నాన్నమ్మకు పెట్టేది, అలా చేస్తే నాన్నమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుంది అని అమ్మ చెప్పింది అంది. శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మకు ఇంత అన్యాయం జరిగిందంటే నా కళ్ళు మూసుకుపోయాయా?
అయ్యో అమ్మ, ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు. ఎప్పుడు తన ముఖం పైన చిరునవ్వు కూడా చెరగనీయలేదు. పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది. అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది. తనలో తాను బాధగా నన్ను క్షమించమ్మా అంటూ వేదన చెందాడు శ్రీధర్. సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. శ్రీధర్ సౌజన్య దగ్గరికి వెళ్ళాడు. ఏం సౌజన్య, దేవతలాంటి నా తల్లికి నువ్విచ్చిన గౌరవం ఇదేనా? నువ్వింత దుర్మార్గురాలవైనా అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు తెలుసా? అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ కొట్టడానికి చెయ్యి పైకెత్తి చీ అంటూ చెయ్యి కిందకి దించేశాడు. నీకు తెలుసా, అమ్మ నాకు ఎప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలో పెట్టి తాను చద్దన్నం చద్ది కూరలు తినేది. నాన్న చిన్నప్పుడే పోయినా నాకు కష్టం తెలియకుండా గారాబంగా పెంచి ప్రయోజకుడిని చేసింది. నువ్వింత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది అమ్మ. సిగ్గని పెంచడం లేదా? నువ్వు చేసిన ఈ పని వల్ల అభం శుభం తెలియని ఆ పసి మనసుల్లో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాలా అన్నాడు శ్రీధర్. రేపు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్ళకు నేర్పించావు. ఏం పాపం చేశానే నేను? నీలాంటి నాకు భారీగా లభించింది. చీచి, నా మీద నాకే కోపం వస్తుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్. సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకుని రోదిస్తుంది. ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది. కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి. ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి. నా బుద్ధి కూడా గడ్డి తిన్నది. నన్ను క్షమించండి, క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది సౌజన్య పశ్చాత్తాపంతో. అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి, అమ్మా నువ్వా? మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేవేంటే అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. ఏం లేదురా, నిన్న పక్కింటి వాణి పిన్ని ఫోన్ చేసిందిరా. కోడలకు ఆరోగ్యం బాలేదని చెప్పింది. కాలు నిలవలేదురా, అందుకే ఉన్న పలానా బయలుదేరి వచ్చాను అంది అమ్మ. అత్తమ్మ, నన్ను క్షమించండి. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకొని ఏడ్చింది సౌజన్య. పిచ్చిపిల్ల, మీరంతా ఎవరే? మీకోసం కాకుండా ఎవరి కోసం వస్తానే అంది అమ్మ. అత్తమ్మ, నేను మీకు చాలా అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ పాదాలకు నమస్కరించింది సౌజన్య. అంతా విన్నానమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అదే చాలు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అమ్మ. లేదమ్మా, అది ఈ ఇంట్లో ఉండటానికే వీల్లేదు. దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్. వద్దు నాన్న, అలా అనొద్దు. చిన్నపిల్లరా, తెలియక చేసిందిలే. అమ్మ చెబుతుందిగా, ఇక వదిలే. మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ. అత్తమ్మ, మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా పట్టేసుకొని బోరుమని ఏడ్చింది సౌజన్య. ఇక ఏడవకమ్మా, పిల్లలు వచ్చే వేళయింది. ఇదంతా వాళ్ళకు తెలియకూడదు. పద, పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దామంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ. పరిస్థితులు ఏమైనా అమ్మ ఎప్పుడు పిల్లల మంచే కోరుకుంటుంది. అమ్మ మనసంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.